కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు సిద్ధమైంది. మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లనున్నారు. ఇక అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. కమిషన్లకు కక్కుర్తికి పడి నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మేడిగడ్డను సందర్శించనున్నారు మంత్రులు. దీనికి ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మేడిగడ్డను సందర్శించడానికి అయితే అందరూ బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, మరి కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టులను మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి వాద వివాదాలు నడుస్తున్నాయి. ఈ మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రత్యేక బస్సుల ద్వారా మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. ఇప్పటికే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో రాజకీయ పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, సిపిఐ ఈ పక్ష సంబంధించిన ఎమ్మెల్యేలకు అట్లాగే ఎమ్మెల్సీలకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని చెప్పి ఆహ్వానించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నల్గొండలో ఈ కేఆర్ఎంపీ మీద బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది, వాళ్ళు రాలేమని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా రాలేమని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఐ శాసనసభ్యులు అట్లాగే ఎంఐఎం సంబంధించిన శాసన మండలి సభ్యులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడికి చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీకు కుంగుబాటుకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకు ఏ రకమైన అక్కడ సంఘటన జరిగిందనేది పూర్తిగా ఆయన అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన తర్వాత అనంతరం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశం అనంతరం ఆయన హైదరాబాద్ కు మళ్లీ బయలుదేరి వస్తారు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు సంబంధించి ఇప్పటికే మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని అక్కడ డిసెంబర్ 29వ తేదీన నిర్వహించారు. మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఇవాళ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించిన కారణాలు కానీ తర్వాత జరిగిన పరిణామాలను కూడా వివరించే అవకాశం ఉంది. మొత్తానికి